బిగ్ బాస్ సీజన్ 9 డేట్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. సో కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. కాలమా చక్ర వ్యూహమా అనేసి ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఇద్దరికి అంటే టూ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్. సో వీళ్ళిద్దరికి కూడా టైమర్స్ అనేవి అక్కడ బటర్ఫ్లై బోర్డ్ మీద అక్కడ చూపిస్తూ ఉంటారు టైమర్స్. సో ఇద్దరికి వేరే వేరే టైమింగ్స్ ఇస్తారు. ఇనిషియల్గా 12 hours అని చూపిస్తారు, కానీ ఇమీడియట్గా ఉన్నటువంటి టైమింగ్స్ని మార్చి మెయిన్గా ఓనర్స్కి 10 hours ఇస్తారు అండ్ టెనెంట్స్కి 12 hours ఆఫ్ టైం ఇస్తారు. సో ఈ టైంని ఇచ్చిన తర్వాత మల్టిపుల్ టాస్క్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అంటే కాలమ చక్ర వ్యూహమా అనేది ఒక మెయిన్ టాస్క్. సో ఇందులో సబ్ టాస్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ని డే 10 ఎపిసోడ్లో అయితే చూపించడం జరిగింది. సో ఆ సబ్ టాస్క్ వచ్చేసి, ఆ సబ్ టాస్క్ పెట్టిన తర్వాత అందులో ప్రియా అండ్ తనుజాని సంచాలక్ కింద అనౌన్స్ చేస్తారు. సో అందులో ఒక పెద్ద చక్రం లాగా ఒక రౌండ్ వీల్ అనేది ఉంటుంది. దానికి హ్యాండిల్స్ ఉంటాయి, 10 హ్యాండిల్స్. సో ఈ 2 గ్రూప్స్ నుంచి ఉన్నటువంటి పర్సన్స్ వీళ్ళ దాంట్లో ఒక్కొక్క గ్రూప్లో 5 members సెలెక్ట్ అయ్యి వాళ్ళే డిసైడ్ చేసుకొని ఆ హ్యాండిల్స్ని ఆల్టర్నేట్గా, అంటే ఒక పర్సన్ ఓనర్ ఉంటే ఒక పర్సన్ టెనెంట్, సో అలాగా హ్యాండిల్స్ మధ్యలో ఆల్టర్నేట్గా నించొని పుల్ అండ్ పుష్. సో ఇలాగా వాళ్ళు పుల్ చేసుకొని ఎండింగ్లో ఎవరైతే హ్యాండిల్ పట్టుకొని ఉంటారో, సో హ్యాండిల్ కూడా 1 handతోనే మార్చుకోవాల్సి ఉంటుంది, 2 handsతో పట్టుకోకూడదు. సో ఇలాంటి ఒక టాస్క్ అనేది జరిగింది. అండ్ ఫైనల్గా ఈ పుల్లింగ్ అండ్ పుషింగ్ అంతా మొత్తం గడిబిడంతా అయిపోయిన తర్వాత ఈ రౌండ్లో, అంటే ఫస్ట్ రౌండ్లో నిన్న చూపించిన డే 10లో చూపించినటువంటి ఎపిసోడ్లో అయితే ఓనర్స్ విన్ అవ్వడం జరిగింది. సో ఓనర్స్ ఈ ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యారు. సో సంచాలక్గా వీళ్ళిద్దరు కూడా బాగానే చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద వన్ పార్ట్ ఆఫ్ రివ్యూ ఫర్ దిస్ డే 10. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.